వెల్కమ్ టు మన సేవింగ్స్ ఐడియాస్. అందరూ బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలని కోరుకుంటూ వీడియోని అయితే స్టార్ట్ చేద్దాము. సో కొంచెం వాయిస్ డిస్టర్బెన్స్ వచ్చినా అండ్ స్లోగా ఉన్న కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. సో ఈ రోజు వచ్చేసరికి ఇంకొక 5 years ఆర్ 10 years లోపు గోల్డ్ రేట్ అన్నది 2 lakhs వరకు దాటొచ్చు అంటున్నారు. సో నిజంగా 2 lakhs క్రాస్ అవుతుందా లేదా అన్నది అయితే చూద్దాము. సో నేను మీకు గోల్డ్ రేట్ కాస్ట్లో చూపిస్తాను. లాస్ట్ 5 yearsలో ఎంత ఇంక్రీజ్ అయింది అండ్ 10 yearsలో ఎంత ఇంక్రీజ్ అయింది విత్ కాస్ట్ అండ్ ఎంత చూపిస్తాను. సో దాన్ని బట్టి మనకి ఒక ఐడియా వస్తుంది. అండ్ దాంతోపాటు దిగొస్తున్న గోల్డ్ రేట్స్ అనమాట. ప్రజెంట్ గోల్డ్ కాస్ట్ అనేవి తగ్గుతూ వస్తున్నాయి. ఇలా ఎంత టైం వరకు కంటిన్యూ అవుతుంది, నిజంగా గోల్డ్ తగ్గుతుందా లేదా అనేది కూడా చూద్దాం. సో గోల్డ్ తగ్గుతుంది అంటున్నారు, మళ్ళీ కాస్ట్ ఇంక్రీజ్ అవుతుంది అంటున్నారు కదా. సో దాని గురించి వీడియోలో అయితే డిస్కస్ చేద్దాము. దాన్ని బట్టి గోల్డ్ ఎప్పుడు కొనాలి, లేదా కొందామా లేదా ఇన్వెస్ట్ చేద్దామా లేదా అన్నది అయితే మీరు డిసైడ్ అవ్వచ్చు. సో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఇప్పుడైతే ప్రజెంట్ నేను ఒక 10 years లోపు గోల్డ్ రేట్ ఎంత ఇంక్రీజ్ అవ్వచ్చు అన్నది చూద్దాము. దాని తర్వాత 5 years లోపు చూపిస్తాను అనమాట. సో ప్రజెంట్ గోల్డ్ రేటు నేను 10 years వరకు నేను అబ్జర్వ్ చేసిన వరకు 2 నుంచి 3 times వరకు ఇంక్రీజ్ అయింది. అంటే మనం ఈ ప్రజెంట్ గోల్డ్ మీద ₹1 పెట్టాము అంటే అది రెట్టింపు అవుతుంది, లేదా ఇంకా త్రిబుల్ అవుతుంది అనమాట. అది మీకే నేను చూపిస్తాను చూడండి. 2004లో 10 grams 24 carats గోల్డ్ రేట్ అన్నది 6,307. మనం అరౌండ్ 6,000 లేదా 6,500 వేసుకుందాము. సో 10 yearsకి అంటున్నాను కాబట్టి 2004 నుంచి 2014కి తీసుకుంటే ఎంత ఇంక్రీజ్ అయిందో చూడండి. సో 2004లో 6,000 ఉన్న గోల్డ్ రేట్ అన్నది 2024కి 26,703 అయిందన్నమాట. సో 26,703 అయింది. అంటే 6,500 నుంచి అరౌండ్ 27,000 వరకు ఇంక్రీజ్ అయింది. మీరు కాస్ట్ చూసుకుంటే కనుక మీకు తెలుస్తుంది 4 రెట్స్, అంటే 4 times 4 రెట్లు అయితే ఇంక్రీజ్ అయింది. ఎంత? 10 years లోపు. మరి ఇలానే ఇంక్రీజ్ అయిందో లేదో చూద్దాం. నెక్స్ట్ 2014 నుంచి నెక్స్ట్ 2024 వరకు, అంటే ప్రజెంట్ మనం ఉన్న ఇయర్లో ఒక 10 సంవత్సరాలు వెనక్కి వెళ్తే కనుక అప్పుడు 10 grams గోల్డ్ కాస్ట్ 26,000 అరౌండ్ ఉంది. ఇప్పుడు 72,000 ఉంది. అంటే గోల్డ్ రేట్ చేంజ్ అవుతూ ఉంది. ఆన్ అండ్ యావరేజ్ 72,000 వేసాను అనమాట. సో అలాగా ఒక 27,000 నుంచి 72,000 అంటే నియర్లీ 2.6 అన్నది, అంటే 2.5 రెట్లు దగ్గరగా ఆన్ అండ్ యావరేజ్ ఇంక్రీజ్ అయింది. సో దీనికి ముందు కూడా నియర్లీ 2 నుంచి 3 times వరకు అయితే ఇంక్రీజ్ అయింది అనమాట. అంటే ఇప్పుడు మనం 10 years అంటున్నాం కాబట్టి మరి నెక్స్ట్ 10 yearsలో ఎంత ఇంక్రీజ్ అవ్వచ్చు? 2024 నుంచి నెక్స్ట్ 10 సంవత్సరాలలోపు, అంటే 2034 లోపు ఆన్ అండ్ యావరేజ్ నిజానికి 3 times వరకు ఇంక్రీజ్ అవుతుందని అంటున్నారు. ప్రజెంట్ ఆర్టికల్స్లో వాటిలో మీరు కూడా చూసి ఉండొచ్చు, ఆర్టికల్స్ న్యూస్లో వస్తుంది అనమాట. 3 times ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది అని చెప్పి. సో మనం 3 times కనుక ఇంక్రీజ్ అయింది అంటే ప్రజెంట్ ఉన్న 72,000 నెక్స్ట్ 10 yearsలో 3,000 ఇంక్రీజ్ అయిందంటే 2,22,000 అన్నది కాస్ట్ అవుతుంది. లేదు కనీసం 2 రెట్లు, అంటే మనం ఈరోజు పెట్టిన రూపాయి ఒక 10 సంవత్సరాల తర్వాత డబల్ అయ్యిద్ది అని అనుకున్నా సరే 1,44,000 అవుతుంది. సో ఎంత కాదు అనుకున్నా ఒక్క 10 సంవత్సరాల్లో ఈరోజు మనం పెట్టే రూపాయి అన్నది 10 సంవత్సరాల్లో ₹2 అవుతుంది. ₹50 పెడితే అది ₹100 అవుతుంది. అంటే మనం ఈరోజు పెట్టే ఇన్వెస్ట్మెంటు ఒక 10 yearsలో ఖచ్చితంగా 2 times వరకు అయితే ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. యాక్చువల్గా 3 times అయ్యే ఛాన్స్ ఉంది. బట్ అన్ని నెగిటివ్స్ కూడా చూసుకుంటే, ఆన్ అండ్ ఆఫ్ చూసుకుంటే అట్లీస్ట్ తగ్గించి వేసినా సరే 2 times అంటే 1,44,000 అయ్యేటట్టు ఉంది. ఇది 10 years. సో మిడిల్ క్లాస్ వాళ్ళని 10 years వరకు మేము గోల్డ్ కాయిన్స్ కొని కానీ గోల్డ్ సేవ్ చేసి ఉంచలేము అని అనుకుంటే మనము 5 years వరకు చూద్దాం. సో ఇప్పుడు ఇదే కాస్ట్ 5 years కనుక చూస్తే 2007లో 10,000 అరౌండ్ 10 నుంచి 11,000 ఉన్న కాస్ట్ 5 years కంటే 2007 నుంచి 2011కి వచ్చేసరికి గోల్డ్ కాస్ట్ 27,000 అయితే ఇంక్రీజ్ అయింది. అంటే చూసుకోవచ్చు 2.5 రెట్లు అయితే పెరిగింది. మరి 2011 నుంచి 2015కి వచ్చేసరికి ఇక్కడ మాత్రం డిక్రీజ్ అయింది. ఆల్రెడీ మన ప్రీవియస్ వీడియోలో నేను చూపించాను గోల్డ్ రేట్స్, ఆ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. 2000 నుంచి 2000 సంవత్సరం నుంచి 2024 వరకు ఉన్న గోల్డ్ రేట్స్ ఇచ్చాను అనమాట. సో దాన్ని మీరు చూసుకోవచ్చు. ఒక 3-4 years ఈ గ్యాప్లో మాత్రం డిక్రీజ్ అవుతూ వచ్చింది గోల్డ్. సో 2011 నుంచి 2015కి -0.11లోకి ఇంక్రీజ్ అయింది. 2015 నుంచి 2019కి 1.5 1.5 రెట్లు అయితే పెరిగింది. మళ్ళీ 2019 నుంచి 2025 అంటే ప్రజెంట్ 1.8 పెరిగింది. అంటే దీని ప్రీవియస్ ముందు కూడా చూసుకుంటే యావరేజ్ 2 రెట్లు. సో ఎంత తక్కువలో వేసుకున్నా ఒక్క 5 సంవత్సరాల్లో గోల్డ్ రేట్ అన్నది యాక్చువల్గా 2 times అయితే అవుతూ ఉందన్నమాట. 10 yearsలో అయితే 3 times అవుతుంది, 5 yearsలో అయితే యావరేజ్గా 2 times అవుతుంది.
సో నేను యావరేజ్ తగ్గిచ్చేస్తున్నాను. ఎందుకంటే చెప్పాం కదా! సో మనం కరెక్ట్‌గా చెప్పలేం కాబట్టి, సరే ఎంత తగ్గిచ్చేసినా 1.5 టైమ్సే పెరిగింది అనుకున్నా కానీ నెక్స్ట్ 5 ఇయర్స్ లోపు గోల్డ్ కాస్ట్ అన్నది 1,00,000 వరకు అయితే క్రాస్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. సో గోల్డ్ మరి తగ్గుతుంది అంటున్నారు కదా! అంటే నేను మీకు వీడియోలో డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. ఒకసారి మీరు చూడండి. 2000 నుంచి 2024 లోపు గోల్డ్ రేటు ఒక 3, 4 ఇయర్స్ కంటిన్యూస్‌గా డిక్రీజ్ అయింది కూడా ఉంది. మీరు ఇక్కడ చూడొచ్చు 2011లో ఉన్న గోల్డ్ రేటు 2015కి లాసుల్లో నడిచింది. సో గోల్డ్ రేటు పెరగడం, తగ్గడం అన్నది కామన్ అనమాట. సో ఆ కౌంట్ ప్రకారం చూస్తే ప్రెజెంట్ గోల్డ్ రేటు పెరుగుతూ ఉంది. సో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను చూడండి. సో దిగి వస్తున్న బంగారం ధర అది ఎందుకు అన్నాను అంటే, ఇప్పటి వరకు మీరు చూస్తే ఈ కంటిన్యూస్గా గోల్డ్ రేట్ అన్నది పెరగడం అయితే స్టార్ట్ చేసింది. ఇప్పుడు మళ్ళీ గోల్డ్ రేట్ అయితే దిగి వస్తూ ఉందన్నమాట. ఎందుకంటే 23rd మేన 24 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్ 72,640 ఉంది. అదే రేటు ఈరోజు 24th మేన 71,790 ఉంది. నియర్లీ ఒక 500 నుంచి 1000 వరకు అయితే నిన్నటికి ఈ రోజుకి 10 గ్రామ్స్ మీద డిక్రీజ్ అయింది. ఈవెన్ మనం అక్షయ తృతీయ రోజుతో కంపేర్ చేసిన అక్షయ తృతీయ రోజు ఉన్న 24 క్యారెట్స్ కాస్ట్ ఇది. సో ఈ రోజు ఉన్న కాస్ట్ ఇది. ఈవెన్ అక్షయ తృతీయ రోజు కాస్ట్తో కంపేర్ చేసిన 24 క్యారెట్స్ అన్నది 600 ఈ రోజు మనకి తగ్గింది. అలాగే 22 క్యారెట్స్ అనేది 550 తగ్గింది. సో గోల్డ్ రేట్ అన్నది ఎప్పుడైతే డ్రాస్టిక్గా పెరగడం స్టార్ట్ అయ్యిందో అప్పుడే అది డ్రాస్టిక్గా డిక్రీజ్ అవ్వడం కూడా చూస్తాం. నేను మీకు ప్రీవియస్ వీడియో కూడా చూపిస్తాను ఇప్పుడు. సో ఇది నేను అంతకుముందు మీకు వీడియో క్లియర్గా మెన్షన్ చేశాను కాబట్టి ఆ వీడియో చూడండి. ఇక్కడ మీరు రేట్స్ చూడవచ్చు. 2000 నుంచి రేట్ అన్నది ఎంత ఇంక్రీజ్ అవుతూ వచ్చిందో చూడండి. సో అలా ఇంక్రీజ్ అవుతూ ఉన్న గోల్డ్ రేట్ మీరు అబ్జర్వ్ చేస్తే 2012లో ఉన్న 30,000 2013, 14, 15 వరకు అంటే ఒక 2-3 ఇయర్స్ వరకన్నా గోల్డ్ కాస్ట్ తగ్గిందనమాట. సో ఆన్ అండ్ యావరేజ్ మనం అలా తీసుకుంటే కనుక ప్రజెంట్ ఇప్పుడు గోల్డ్ రేట్ తగ్గే ఛాన్సులు ఎక్కువ కనిపిస్తున్నాయి. అలానే తగ్గుతుందని కన్ఫామ్గా కూడా చెప్పలేము. బట్ ఈ కొన్ని డేస్లో అయితే మనం డ్రాస్టిక్ చేంజ్ చూడొచ్చు. అలాగే ఈ పర్టికులర్ ఇయర్స్ ఇప్పుడు చూపించిందంతా చూస్తే ఎప్పుడైతే ఒక 2-3 ఇయర్స్ కంటిన్యూస్గా గోల్డ్ రేట్ డ్రాస్టిక్గా పెరిగిందో ఆ నెక్స్ట్ 2-3 ఇయర్స్లో గోల్డ్ రేట్ అంత డ్రాస్టిక్గా పెరగకుండా కొంచెం తగ్గుతూ ఉన్నదాన్ని కూడా మనమైతే చూడొచ్చు. సో నాకు తెలిసి నేను అనుకోవడం ఈ 2024 నుంచి నెక్స్ట్ 5 ఇయర్స్ లోపు గోల్డ్ రేట్ అన్నది మ్యాక్సిమం 1 ఇక్కడ మనం చూసాం కదా. సో ఆన్ అండ్ యావరేజ్ 1.5 1.5 నుంచి 2 రెట్ల వరకు పెరిగే ఛాన్స్ ఉంది. కానీ ఇదే 2024 నుంచి నెక్స్ట్ 2020 అంటే ఇదే 5 ఇయర్స్ లోపు ఎక్కడ పెరుగుతుందో చెప్పలేం. అంటే ఏ ఇయర్ దగ్గరైనా 1.5 లేదా 2 రెట్లు అయితే మనకు గోల్డ్ కాస్ట్ అన్నది అవచ్చు. అంటే 1,00,000 అయితే దాటిపోవచ్చు. 1,00,000 అవ్వచ్చు, 1,50,000 అవ్వచ్చు. లేదు అంటే చాలా ఎక్కువ పెరిగిన టైం కూడా ఉంది. అంటే నెక్స్ట్ 2030లోకి వెళ్ళేసరికి అది 2 టైమ్స్ అయిపోయింది. అంటే 2,00,000 వరకు కూడా వెళ్ళే ఛాన్స్ అయితే ఉందన్నమాట. కానీ ఈ ఇయర్స్లో ఎప్పుడైనా కానీ అది ఈవెన్ నెక్స్ట్ ఇయర్ అయి ఉండొచ్చు, ఆ నెక్స్ట్ ఇయర్ అయి ఉండొచ్చు, ఈ ఇయర్ అయి ఉండొచ్చు. బట్ ఎప్పుడైనా కానీ గోల్డ్ రేట్లో మనం కొంచెం డ్రాస్టిక్ చేంజ్ చూస్తామని నాకు అనిపిస్తుంది. ప్రజెంట్ వేసుకున్నటువంటి ఆర్టికల్స్ ఇవన్నీ చూస్తుంటే కనుక. అండ్ ప్రజెంట్ ఈ గోల్డ్ రేట్ పెరగడానికి కాస్ట్ వీళ్ళు ఎంతమందికి నాకు తెలుసో తెలియలే కానీ ఇదంతా కూడా ఎకానమీ మీద డిపెండ్. మనం అనుకుంటాం పెళ్ళిళ్ళ సీజన్ అవ్వడం వల్ల ఇలా అందువల్ల గోల్డ్ రేట్ పెరుగుతుందని. బట్ కాదు. సమ్ కంట్రీస్ లేదంటే ఇది వరల్డ్ వైజ్ ఇష్యూ అనమాట. యాక్చువల్గా యుఎస్ రిలేటెడ్ ఇష్యూతో చైనా వాళ్ళు గోల్డ్ అన్నది సేవ్ చేసి పెట్టుకుంటూ ఉండడం వల్ల ప్రజెంట్ వాళ్ళు ఎక్కువ గోల్డ్ని పర్చేస్ చేస్తున్నారు. దానివల్ల మన ఓవరాల్ ఇంపాక్ట్ ఉండడం, ఎకానమీ ఇంపాక్ట్ వల్ల గోల్డ్ కాస్ట్ అన్నది పెరిగిపోతూ ఉంది. బట్ ఇది యాజ్ ఇట్ ఈజ్గా కంటిన్యూ అవ్వదు. ఎవరైనా కానీ ఎంత కొని పెట్టించుకొని ఎక్కువ కాలం కొనలేం కదా. ఇప్పుడు జనరల్ సైకాలజీ చూసినా మనం ఈరోజు కొంటున్నాం, నెక్స్ట్ డే కొనలేం. సో అలాగా గోల్డ్ పెరగడం ఎంత కామనో ఏదో ఒక పాయింట్లో తగ్గడం కూడా కామను. సో ఎవరైతే గోల్డ్ కొనలేమనుకుంటున్నారో వాళ్ళకి కూడా మంచి డేస్ ఉన్నాయి. అంటే గోల్డ్ తగ్గే ఛాన్స్ ఉంది కాబట్టి తగ్గినప్పుడు కొనుక్కోగలరు. అండ్ ఎవరైతే గోల్డ్ సేవింగ్స్ ఇన్వెస్ట్మెంట్లో పెట్టుకొని కొని ఉంచుకున్నారో వాళ్ళకు కూడా మంచి డేస్ రాకపోతున్నాయి. ఎందుకంటే ఏదో ఒక పాయింట్లో ఈ నెక్స్ట్ 5-10 ఇయర్స్ లోపు ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో నేను అనుకోవడం 5 ఇయర్స్ ఈ నెక్స్ట్ 5 ఇయర్స్ లోపు తగ్గే ఛాన్స్ ఉంది. అండ్ అలాగే తగ్గిన తర్వాత మళ్ళీ డ్రాస్టిక్గా ఇంక్రీజ్ అయ్యి నెక్స్ట్ 5-10 ఇయర్స్ లోపు ఇలా 2 రెట్లైనా 3 రెట్లైనా అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి ఇది అందరికీ యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. కొనలేని వాళ్ళకి కొనడానికి యూజ్ఫుల్ అవుతుంది. కొన్న వాళ్ళు వాళ్ళది ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ రిటర్న్స్ రావడానికి కూడా ఉంటుంది. సో ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఎవరికైనా యూజ్ అయితే అనుకుంటే కనుక వాళ్ళతో కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.